కోసం ప్రభుత్వంపై కవిత విమర్శలు హాస్యాస్పదమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో సింగరేణి సంస్థకు బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంతని పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. గుంజపడుగు ఉత్తమ్ రాకేష్, గుంజపడుగు కొమ్ము శ్రీనివాస్ గారు చిల్లపల్లి, కొమ్ము శ్రీనివాస్ చిల్లపల్లి. ఉపాధి కలిగించే కార్యక్రమం గంగాపూర్ లో జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ పక్కనున్న మా సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి ప్రభుత్వం. కల్లిబెల్లి మాటలతో ఒక పార్టీ తర్వాత ఇంకో పార్టీ వచ్చి ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ కుటుంబంతో విభేదం, ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఆ కుటుంబంకి సంబంధించి 10 సంవత్సరాల పరిపాలనలో కాలేదని ప్రధాన పాత్రధారులుగా ఉన్నవారు మాట్లాడుతూ ఉంటే ఆస్వాదంగా ఉంది, నవ్వుతా ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మీరందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఎవరో వచ్చి ఓడగొట్టిన మాట మాట్లాడిపోతా ఉన్నారు.